చార్జ్ షీట్ వేసేందుకు సిట్ సిద్ధమైంది. 600 మందికి పైగా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది. సాక్షుల వాంగ్మూలాలు కీలకంగా మారనున్నాయి. ఈ నెలాఖరులోపు చార్జ్ షీట్ వేయాలని సిట్ నిర్ణయం తీసుకుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఫైట్ కొనసాగుతోంది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. జగన్ హయాంలోని భూసేకరణతో పాటు 1000 కోట్ల నిధులు ఖర్చు చేస్తే ఇప్పుడు బాబు మొత్తం క్రెడిట్ తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పై వైసీపీ క్రెడిట్ గేమ్ ఆడుతుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. శంకుస్థాపన, ప్రారంభోత్సవం టీడీపీ హయాంలోనే జరిగాయన్నారు. రేపు పోలవరం, ఎల్లుండి అమరావతి కూడా తామే కట్టామని వైసీపీ చెబుతుందేమోనని సెటైర్స్ వేశారు చంద్రబాబు. ప్రతిటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కామెంట్స్ పై మున్సిపల్ కమిషనర్ రియాక్ట్ అయ్యారు. కరప్షన్ లేకుండా పాలన అందించడమే తమ లక్ష్యమన్నారు కమిషనర్ విశ్వనాథ్. ఎవరు లంచం అడిగినా ఏసీబీకి కంప్లైంట్ చేయొచ్చని, తాను లంచం అడిగినా కంప్లైంట్ చేయొచ్చని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. విద్యార్థులపై రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, తెలంగాణలో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంతో సింగరేణికి ఎంతో నష్టం జరిగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణికి ఎవరి హయాంలో ఎంత నష్టం జరిగిందో బీఆర్ఎస్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతుల ఆవేదన ఫ్లెక్సీల రూపంలో బయటపడింది. తాడికోనలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తూ నిరసనకు దిగారు. డ్రైనేజ్ ఆక్రమణల వల్ల ఉప్పు నీరు పంట పొలాల్లోకి చేరి తీవ్ర నష్టాలు వస్తున్నాయని బాధను వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్లో చండీపూర వైరస్ చిన్నారులపై పంజా విసురుతోంది. ఇప్పటికే 22 మంది మృతి చెందారు. ఇసుక ఈగ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోందని అనుమానిస్తున్నారు. జ్వరం, వాంతులు, ఫిట్స్, స్పృహ కోల్పోవడం ప్రధాన లక్షణాలుగా గుర్తించారు. E20 పెట్రోల్ పాలసీపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. 20% E20 లక్ష్యాన్ని అమలు చేస్తున్నామని చెప్పింది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడడం తగ్గించడం, విదేశీ మారక ద్రవ్యం ఆదాయే E20 మిశ్రమం లక్ష్యమని స్పష్టం చేసింది. వరుసగా జోష్ మీదున్న స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 210 పాయింట్ల నష్టంతో ముగియగా నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో ముగిసింది.